హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరి 11న జరగనున్నాయి. ఈ నెల 11న ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 12 మున్సిపాలిటీలు ఉన్నాయి. మనం ప్రస్తుతం వర్ధన్నపేట మున్సిపాలిటీలో ఉన్నాం. అయితే ఇక్కడ గతంలో సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ నెలకొంది. కానీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వర్ధన్నపేట మున్సిపాలిటీలోని 12 వార్డుల్లో ఎవరు గెలుస్తారు, ఇక్కడ పబ్లిక్ ఏమనుకుంటున్నారో, అసలు వర్ధన్నపేట సిటీకి సంబంధించి ఎలాంటి పనులు జరగాల్సి ఉంది, ఇక్కడ జనం ఏమనుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. కాంగ్రెస్ ఆరు రమేష్ గెలిపించారు బీఆర్ఎస్. ఆరు రమేష్ బీఆర్ నుంచి ఏం మిగులులేక అంతే ఈ రోడ్లు చేసిండు పోయిండు అంతేగా అని ముందుకు వచ్చేస్తే మేము గెలిపిస్తాం. ఎక్కడో కుక్కుంటి నువ్వు మళ్ళీ పోయాడు లంచం దేని పోయాడు. ఈయన మొత్తం బస్సులు ఇస్తానని మొత్తం బస్సులు ఒప్పచెప్పిండు లేడీస్కు. ఆ లేడీస్కు బస్సులు ఒప్పచెప్పారు, మా చేతుల్లో ఉండలేరు వాళ్ళు. కాంగ్రెస్ రావాలని వేసినామయ్యా, వేసినాం, గెలిచిండు, గెలిపించినాం. ఇప్పుడు పురి బస్సు పెట్టడం మమ్మల్ని తలకాయ నొప్పి ఇస్తాను. మాకు ₹1 పని చేయలే. రోడ్ల మీద ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ రోడ్ల మీద ట్రాఫిక్ ఉంటుంది, దీనికి క్లియరెన్స్ ఉంటుంది, అక్కడ బ్యాంక్ ఉంటుంది, బస్సులన్నీ టర్న్ అవుతూ ఉంటుంది. కాంగ్రెస్ అటర్లీ ఫ్లాప్ అయిపోయింది. ఇక టీఆర్ఎస్ పార్టీ ఏంటంటే అవినీతిలకు ఉరుకుపోయి ఉన్నది. వాస్తవానికి అయితే నాకున్న అవగాహన ప్రకారం ఇక్కడ బీజేపీకి 7-8 సీట్లలో గట్టిగా ఉన్న వాతావరణం ఏర్పడుతున్నది. అన్విరెడ్డి యాదవ్ రెడ్డి. ఎట్లుంది వర్ధన్నపేట మున్సిపాలిటీ? చాలా మంచిగా సంతోషంగా, కాంగ్రెస్ అంటే చాలా అభిమానంగానే ఉన్నారు జనాలు. చూద్దా రేవంత్ రెడ్డి పరిపాలన చాలా చక్కగా ఉన్నది. ఆరు రమేష్ కంటే ఇప్పుడు కె నాగరాజు గారు మంచి ధోనితోటి, మంచి సంకల్పంతో అంత ఉత్సాహంగా బాగా పని చేస్తున్నారు. ఆరు రమేష్ 2 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు. కేఆర్ నాగరాజు ఇప్పుడు అయింది కదా, 2 ఏళ్లలో బాగా చేస్తున్నారు. బాగా ఇప్పుడు అందరి కంటే నాగరాజు గారు బ్రహ్మాండంగా చేస్తారు. ఏం తీసుకొచ్చింది మీకు వర్ధన్నపేట? ఇప్పుడు ఉన్న ఒక 100 ఆసుపత్రి సుధా ఇక్కడనే కట్టిస్తాను అభయం ఇచ్చిండు. కొంత చెరువు మతుకు, కొంత జాగా క్రికెట్ గ్రౌండ్ ఆడుకుంటేందుకు పిల్లగాళ్ళకు సుధా కానీ ఉన్నా కానీ అన్ని మంచి పనులే చేస్తానండి. మరి ఎవరికి ఉన్నది పోటీ? 12 వార్డులు ఉన్నాయి కదా మొత్తం. అంతకుముందు ఎవరు గెలిచారు, ఇప్పుడు ఎవరు గెలుస్తారు? అప్పుడు ఉన్న దాంట్లో తక్కువ మాకు సీట్లు వచ్చినా కానీ చైర్మన్ ఎస్టీ కానీ ఇప్పుడు జనరల్ అయింది కాబట్టి కాంగ్రెస్కు ఎక్కువ గెలుస్తాయని. వర్ధన్నపేట మున్సిపాలిటీ జనరల్ అయింది కాబట్టి కాంగ్రెస్ వల్ల ఎక్కువ గెలుస్తాయని మా ధీమా ఉన్నది. అప్పుడు చూస్తా కాంగ్రెస్ చాలా మంది గెలిచేది. అప్పుడు తెలుగుదేశం, ఆంధ్ర, తెలంగాణ కలిసి ఉండేది కదా. ఇప్పుడు వచ్చిన చూస్తా కొంత ఎక్కువ ప్రాముఖ్యత. వార్డులలో సమస్యలు లేవా? ఉన్నా కానీ మామూలుగా తీస్తూనే మంచిగానే పనులు జరిగి బాగున్నది. కె నాగరాజు గారు కాంగ్రెస్ పాలన ఏమున్నదండి, మాకు కాంగ్రెస్ మీదనే అభిమానం బాగుంటుందండి. కాంగ్రెస్ ఆరు రమేష్ గెలిపించారు కదా బీఆర్ఎస్. ఆరు రమేష్ బీఆర్ నుంచి ఏం మిగులులేక అంతే ఈ రోడ్లు చేసిండు పోయిండు అంతేగా, ఏం చేయలేదు, బాగా చేసిండు అంతే. ఈ రోడ్లో మాత్రం అటు ఇటు చేసిండు. ఈ వేడెలుపులు గిడెలుపులు డివైడర్లు పెట్టిండు సార్, అంతే, ఏం లేదు అంతే. ఏం చేసిండు 2 ఏళ్లలో? ఎవరు? నాగరాజు ఇక ఆయన చేసుకునే మూమెంట్నే ఈయన ఆరు రమేష్ ఓడిపోయి ఇక పక్కకు జరగగానే ఈ కాంగ్రెస్ వచ్చింది. ఏం లేదు ఆధారం, ఏం చేద్దామన్నా కూడా పట్టలేదు అంతే. ఇప్పుడు ఎవరికి ఉంటారు? ఇప్పుడు 12 వార్డులు ఉన్నాయి కదా, వార్డులలో ఎవరు గెలుస్తారు? మొత్తం మున్సిపల్ చైర్మన్ ఎవరికి? కాంగ్రెస్ చెప్పండి, మీరు చెప్పండి. ఎట్లా ఆరు రమేష్ ఉన్నప్పుడు, ఎట్లా నాగరాజు ఉన్నప్పుడు ఎట్లుండే? ఇప్పుడు చేసింది ఆరు రమేష్ ఏం చేసి ఏం లే, చేస్తే గెలుసు చేయలే. కేసీఆర్ కూడా ఏం చేయలే, అన్ని నిమిషం చేసిండు, ఏం చేయాలి. ఇప్పుడు కేఆర్ నాగరాజు పని చేస్తాడు. 2 సంవత్సరాలు అయిపోయి 2 సంవత్సరాలు నడుస్తాడు. ఇప్పుడు ఆయన పని చేసిండు, వస్తాడు, ప్రతి ఒక్క పని చేస్తాడు, అందరూ ఆశిస్తాడు. కానీ టీఆర్ఎస్ పని ఏం చేయలేదు, ముందు తీసుకుపోలేదు, ఎవరిని తీసుకుపోలేదు. మరి ఏం చేయండి? ఆరు రమేష్ 2 సార్లు ఎట్లా గెలిచి? చేస్తాడు అనుకున్నాం, చేస్తాను ఓడించినాం, చేయలేదు, ఏం చేయకుండా. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుంది, ఆయనకి ఓడుతాం, ఆయనకి గెలుపుతాం. ఇప్పుడు అంతకుముందు ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మున్సిపాలిటీలలో 12 బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ లేరు. ఇప్పుడు వర్ధన్నపేటకు సంబంధించి మొత్తం 12 వార్డులు ఉన్నాయి. ఇక్కడ మరి ఎవరు మున్సిపల్ చైర్మన్ అవుతారు? మున్సిపల్ ఎవరు గెలుస్తారు? కాంగ్రెసే పక్కా. పోటీ కూడా లేదా బీఆర్ఎస్? ఉన్నది, ఉన్నా కూడా కాంగ్రెస్ ఇస్తుంది. అంతకుముందు మున్సిపల్ చైర్మన్ బీఆర్ఎస్ నుంచే కదా, వర్క్ చేయలే కదా, అందుకే చెప్పేది. మీకు ఏమున్నాయి సమస్యలు వార్డులలో? ఏం పని చేయలే,
ఏ పని చేయలేదు, ముందుకు రాలేదు, పని చేయలేదు. అది కావాల్సిన విషయం. అది పని ముందుకు వచ్చేస్తే మీకు గెలిపిస్తాం. ఎక్కడనో కూకుంటి నువ్వు హాస్పిటల్, ఎక్కడో పండుకున్నావు, మా కరకత కూర్చున్నా, కాలితే ముఖ్యంగా చూసుకున్నాను, చూడలే నువ్వు సూర్యకు ఉన్నావు, పండుకున్నావు పోయి. కానీ ఇవ్వలే. ఈసారి కాదు, మళ్ళీసారి కూడా కావాల్సి వస్తుంది. బీజేపీ నుంచి బీఆర్ఎస్ లో వేడిగా మరి ఆరు రమేష్ ఎందుకు పోయినట్లా? ఎందుకు పోయిండు? మళ్ళీ పోయిండు. లంచం దేని పోయిండు? గెలిచిడు. బీజేపీలో మొత్తం ఇక్కడ వర్ధనపేట మున్సిపాలిటీ ఏముంది అనుకోకుండా ఇప్పుడు ఇందులో కానీ ఎన్నడో చేయి గుర్తు పోయింది. మన జనం ఏమనుకున్నారు, దీనికి వేయాలనుకున్నాం. కేసీఆర్ ఏం చేసిండు, ఒక్కరికి 10 లక్షలు ఇచ్చుడు, గుట్టలకు బట్టలకు భూములకు అవి ఇచ్చుడు, అట్లా ఆయన ఓడిపోయాడు. ఈయన మొత్తం బస్సులు ఇస్తానని మొత్తం బస్సులు ఒప్పచెప్పిండు లేడీస్కు. ఆ లేడీస్కు బస్సులు ఒప్పచెప్పారు, మా చేతుల్లో ఉంటారు వాళ్ళు. పురి బస్సు ఎక్కడింటా? పురి బస్సు వింటాను ఏమన్నా? పురి బస్సు ఎందుకు పెట్టాడు? మమ్మల్ని కోసం పెట్టేదానికి, మొగోళ్ళని కోసం పెట్టేదానికి. ఎవరో ఇబ్బంది మా ఇంటానారే, ఇడిపోతే ఆడిపోతాం, 10 మంది కలుతారు పోతారు. మమ్మల్ని లెక్క చేస్తారు వాళ్ళు, మమ్మల్ని లెక్క చేస్తారా? ఏమే ఎంత బొచ్చడు కోసం పెడతాను ఈయన ఈ పురి బస్సులు పెట్టుడు. కాంగ్రెస్ రావాలని వేసినామయ్యా, వేసినాం, గెలిచిండు, గెలిపించినాం. ఇప్పుడు పురి బస్సు పెట్టడం మమ్మల్ని తలకాయ నొప్పినేస్తుంది మాకు. ఏ నాగరాజు ఏమన్నాడు అంత మేము ఏం చేస్తాడు ఆయన? మాకు ఏం చేసిండు? ఏం లేదు. ఆయన కూడా కొంత ఏం చేయలేదు. ఇప్పుడు ఎమ్మెల్యేలు చేయబట్టి, ఆర్ రమేష్ చేయబట్టే ఇంకా కొంతవరకు మా వర్ధనపేట కాంగ్రెస్కి వేసినాం. పని చేయలే. ఏం చేసిండు? రోడ్లు పోతానని పోసిండు. అక్కడ పిరంగడ్డకు 2 ఇండ్లు ముస్లింలు అడ్డం తిరిగారు. ఆ కేసు అట్టే ఉన్నది, రోడ్డు ఎక్కడెక్కడనే పండబెట్టారు. ఎవరు గెలుస్తారంటే కొన్ని అగొస్తాయి, కొన్ని వస్తాయి. మాది 9వ వార్డు. కొంచెం ఇటు అటు కొంచెం అంతే, మిసా గిసా అంతా కట్టినే ఉన్నది. మున్సిపాలిటీ సార్ ఏం జరుగుతలేదు సార్. ఎవరు ఏం చేయలే, ఒక్క రూపాయి పని చేయలే, ఏం పని చేయలే. ఇప్పుడు ఎమ్మెల్యే నాగరాజు వచ్చారు, మరి ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి ఆయన ఏమైనా అభివృద్ధి పనులు ఏం చేయలే. ఆయన కూడా ఏం లేదా? ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు రోడ్డు? ఇక ఎవరైనా టీఆర్ఎస్కి వేద్దాం అనుకున్నాం. బీఆర్ఎస్ కదా అంతమంది మున్సిపల్ చైర్మన్ ఉన్నది. ఆయన వాళ్ళు ఏం చేస్తలేరు. మైసారాము నా పేరు. ఏ వార్డులో ఉంటారు? 2వ వార్డు అండి. ఇక్కడ 2వ వార్డు. వర్ధనపేట మున్సిపాలిటీకి సంబంధించి ఎటువంటి పరిస్థితి ఉంది? సమస్యలు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు వర్ధనపేట మున్సిపాలిటీలో అంటే మరి గత ప్రభుత్వంలో కొంతవరకు చేసి ఉండే, ఈ 2 సంవత్సరాల కాలం నుంచి అయితే అసలు ఏమి మున్సిపాలిటీకి ఎక్కడ వేసిన ఉందో అక్కడే ఉన్నది. రోడ్ల మీద ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ రోడ్ల మీద ట్రాఫిక్ ఉంటుంది, దీనికి క్లియరెన్స్ ఉండదు. అక్కడ బ్యాంక్ ఉంటుంది, బస్సులన్నీ టర్న్ అవుతూ ఉంటుంది. కనీసము అక్కడ ఎంత చెప్పినా, పోలీస్కి చెప్పినా, ఎవరికి చెప్పినా పట్టించుకునే నాదులు లేడు. అక్కడ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అని 2 years బ్యాక్, గత 3 సంవత్సరాల క్రితం అక్కడ స్టోన్ వేసినారు. ఇంతవరకు అతిగతి లేదు. ఆఖరి వాకి చెక్ డ్యామ్ అని ఉంటుంది, అది ఎప్పటి నుంచో తాత్కాలిక మరమ్మతులతో నడిపిస్తూ ఉన్నారు. వర్షాకాలం మంచి ఫ్లడ్ వచ్చిందంటే అది తెగిపోతుంది, నీళ్ళన్నీ పోతుంది. దానివల్ల ఇక్కడ భూగర్భ జలాలు తగ్గి ఇక్కడ వాటర్ సమస్యలు ఏర్పడుతూ ఉంటుంది. వాస్తవానికి ఇప్పుడు ఇప్పుడున్న ప్రజలందరూ అనుకునేది అంటే కాంగ్రెస్ అటర్లీ ఫ్లాప్ అయిపోయింది. ఇక టీఆర్ఎస్ పార్టీ ఏంటంటే అవినీతులకు ఉరుకుపోయి ఉన్నది. వాళ్ళ నాన్న కేసీఆర్ కూతురు, కేసీఆర్ కొడుకు, అల్లుడు, వాళ్ళ కుటుంబ పాలన అని చెప్పేసి ఇక్కడ ప్రజలంతా విసిగిపోయినారు. మేము ఇక్కడ ఉన్న పబ్లిక్ ఏమనుకుంటున్నామంటే, వాస్తవానికి మోడీ చేసిన అభివృద్ధి, మోడీ ప్రభుత్వం అసలు ఏమి ఆశించకుండా ఆయన చేసిన ఫలాలు ఇంతమంది, ఈ రోడ్లు, ఈ స్ట్రీట్ లైట్స్, ఇవన్నీ, ఈ శ్మశాన వాటికలు, ఈ అభివృద్ధి అంతా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది అని మాకు కొత్త స్ఫురణకు వచ్చి, మరి ఆయన ప్రపంచంలో మరి అన్ని దేశాలకి ఒక దేశం మన ఇండియాని, ఒకప్పుడు వెనుకబడిన దేశం అనే పేరున్న ఇండియాని ఇప్పుడు అత్యంత ముందుకు తీసుకుపోతున్న స్థాయిలో ఉన్నాడు. కాబట్టి మరి అతనికి ఇక్కడ మరి ఫండ్స్ కూడా వాస్తవానికి మాకు తెలిసింది ఏంటంటే, ఈ ప్రభుత్వము స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు 2 సంవత్సరాలుగా కాలం సాగదీసి మొన్న ఏది ఆ ఫండ్స్, స్థానిక సంస్థల ఫండ్స్ కోసం ఎన్నికలు నిర్వహించింది. మరి ఇది కూడా రేపు మార్చి తోటి ఉన్న 3,000 కోట్లు 4,000 కోట్లు అవి పక్కకు పోతాయని చెప్పేసి
పక్కకు పోతే అని చెప్పేసి మరి ఇప్పుడు ఏదో ప్రజల మీద స్థానిక సంస్థల మీద ప్రేమతో కాకుండా ఆ డబ్బుల కోసం ఈ మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహిస్తున్నాడు. మరి ఆ డబ్బులు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్సే. మరి ఈ రాష్ట్రం నుంచి ఏ ఫండ్స్ వస్తున్నాయి, ఈ 2 సంవత్సరాల కాలం నుంచి ఏమి డెవలప్ చేసిళ్ళు ప్రజలందరూ ఇప్పుడు చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా ఇక్కడ మున్సిపాలిటీ కూడా మేము అనుకుంటున్నాం ఈసారి బీజేపీ జెండా ఎగిరేస్తే మరి నిస్వార్థమైన ఆ నాయకుల అభివృద్ధి ఫలాలు ఇక్కడ ప్రజలకు అందుతాయని మేము ఆశిస్తున్నాం. మున్సిపాలిటీకి సంబంధించి లాస్ట్ టైం బీఆర్ఎస్ క్లీన్ స్వీప్, ఈసారి మరి బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఉందా? ఇప్పుడు ఎటువైపు వర్ధనపేట ప్రజలు ఎటువైపు చూస్తున్నారు? వాస్తవానికి అయితే నాకున్న అవగాహన ప్రకారం ఇక్కడ బీజేపీకి 7-8 సీట్లలో గట్టిగా ఉన్న వాతావరణం ఏర్పడుతున్నది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మిగతా 2వ స్థానం కోసం కొట్లాడుతామని అనుకుంటున్నాను. మున్సిపల్ చైర్మన్ పదవి కూడా జనరల్ స్థానానికి వచ్చింది బీజేపీ ప్రకారం. ఎవరు మున్సిపల్ చైర్మన్ అయ్యే అవకాశం? ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు జనరల్ స్థానానికి వచ్చినా కానీ ఎస్టీకి ఒక 6 సీట్లు, ఎస్సీలకు ఒక 4 సీట్లు అనుకోకుండా గెలిచే అవకాశం ఉన్నది. అంటే టోటల్గా ఎస్సీ ఎస్టీలకి వాస్తవానికి చైర్మన్ అవకాశాలు ఉన్నాయని నా అభిప్రాయం. అంటే 12లో 10 రిజర్వేషన్ స్థాన అభ్యర్థులే గెలుచుకునే అవకాశం ఉందని నా అభిప్రాయం. స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కేఆర్ నాగరాజు గారు ఏం చెప్తున్నారంటే యంగ్ ఇండియా స్కూల్ తీసుకొచ్చాము, స్టేడియంలు కడుతున్నాం, హాస్పిటల్ తీసుకొచ్చాం, 2 ఏళ్లలో మేము చేసిన అభివృద్ధి ఇది, కాంగ్రెస్కే పట్టణ ప్రజలు ఎవరైతే ఉంటారో మున్సిపాలిటీ ప్రజలు కాంగ్రెస్కే ఓటు, మేము తప్పకుండా మున్సిపల్ పీఠాన్ని దక్కించుకుంటామని చెప్తున్నారు. వీళ్ళు యంగ్ ఇండియా స్కూల్ కానీ ఏది కానీ సంవత్సరం కాలం నుండి చెప్తా ఉన్నారు. గత 6 నెలల కాలం కింద 15 కోట్ల నిధులు ఎప్పుడో శాంక్షన్ జీవో వచ్చింది. మరి ఎన్నికల వరకు సాగదీసి ఇప్పుడే ఎన్నికల ముందు అంటే ఇక్కడ ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. అదేవిధంగా ఇక్కడ 100 పడకల హాస్పిటల్ అని చెప్పేసి స్థానిక సంస్థల సర్పంచుల ఎన్నికల ముందు అక్కడ ఉప్పరపల్లి క్రాస్ రోడ్ అని ఇక్కడ వర్ధనపేట ప్రజల ఆత్మఘోష క్షోభించింది అన్ని పార్టీలకు. అంటే విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని ప్రజలు మొత్తానికి గోసపడ్డారు. చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంటే ఆ కాంగ్రెస్ పార్టీ నుండి మాజీ చైర్మన్ తండ్రి కానీ అక్కడ ఉన్న కౌన్సిలర్లు కానీ అధికార పార్టీకి రాజీనామా చేసి వాళ్ళ ఉన్న సొంత గూటికి చేరుకున్న సందర్భాలు జరిగినవి. ఇప్పుడు నిన్నటికి మొన్న కాంగ్రెస్ పార్టీ నుండి సీనియర్ లీడర్లను చెప్పుకునే కొందరు వాళ్ళు కూడా రిజైన్ చేసి ఇతర పార్టీలకు వెళ్ళడం జరుగుతుంది. అంటే వాళ్ళ పార్టీ శ్రేణులే వాళ్ళు విశ్వసించే స్థాయిలో ఇప్పుడున్న ఎమ్మెల్యే గారి పనులు లేవని మేము అనుకుంటున్నాం. మున్సిపాలిటీ అభివృద్ధి కానీ ఇక్కడ బీజేపీ నుంచి చాలామంది నిలబడ్డారు. వస్తే బీజేపీ పార్టీ వస్తుంది. కాంగ్రెస్ బీజేపీ గట్టిగా అంటే ప్రజలు బీజేపీ కోసం ఎత్తులంటారు. వాటి కూడా కాంగ్రెస్ వేసేసి టీఆర్ఎస్కి వేసేసి పనులు కాకుండా ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వస్తుంది కాబట్టి 2 ఏళ్ళు అంటే అది చేసే పనులు ఏం లేవు. ఉన్నాయి తీసుకుపోయి అక్కడ వేస్తుండ్రు. ఇప్పుడు హాస్పిటల్ ఊళ్ళో ఉన్న హాస్పిటల్ తీసుకుపోయి దాని పెద్ద పరిశ్రమ అక్కడ ఇక్కడ అంటే మళ్ళీ కొట్లాడి ఇక్కడికి తెప్పించే పొజిషన్ అయింది. ఎట్లయినా మేము బీజేపీనే గెలిపించుకుంటాం. బీజేపీ పార్టీ గట్టిగా ఉంటుందని మున్సిపాలిటీ సమస్యలు ఏమున్నాయి? ఏ వార్డు మీది? నేను 2వ వార్డు నుంచి పోటీ చేస్తున్నా. గూగుల్తో సునీత. అది చూసినట్లే ఇప్పుడు ప్రచారం చేస్తున్నాము. చూసినట్లయితే బీజేపీ వస్తుందని మాకు కూడా కొంచెం నమ్మకం ఉంది. ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా చాలా చేసిండ్రు. పాకిస్తాన్లో ఇక్కడ కాల్పులు జరిగినాయి కదా, మన భారతదేశ ఆడబిడ్డకు సింధూర్ దూరదర్శనం అని కూడా అది మొదలుపెట్టిండు. అట్లా అక్కడ జరిగిన అన్యాయానికి ఎప్పుడు కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ ఎవరైనా వచ్చారా? ఎవరు రాలేదు. అంతా నరేంద్ర మోడీ చేస్తున్నారు కాబట్టి పక్కా బీజేపీ రావాలని మేము కూడా కోరుతున్నాము. బ్రహ్మాండంగా ఉన్నది మున్సిపాలిటీ 9వ వార్డు. సమస్యలు బ్రహ్మాండంగా రోడ్లు వేసిండ్రు. ఇంతకుముందు బ్రహ్మాండంగా పనులు జరిగినాయి. మున్సిపాలిటీ అభివృద్ధి పదంలో నడుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా బ్రహ్మాండమైన నిధులతో అభివృద్ధిని ముందుకు తీసుకోబోతున్నారు. లేవు అంటే సమస్యలు ఉంటాయి, అవి చిన్నవి ఉంటాయి కాబట్టి దాని సమస్యలు అన్నారు కదా. అంతకుముందు 10 ఏళ్ళు చేసిన ఎమ్మెల్యే బాగుందా పాలన? ఇప్పుడు ఈయన 2 ఏళ్ల నుంచి ఈయనది ఎట్లుంది? ఎవరిది వాళ్ళకే ఉంటుంది. ఈయన తక్కువ చేసిండు ఆయన ఎక్కువ చేసిండు అని చెప్పుడు కాదు. నాగరాజు సార్ వచ్చినాక బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అవుతుంది. ఆయన ఎందుకు ఓడిచ్చారు అంటే ప్రజలు మొత్తం, నేను ఒక్కని కాదు కదా, ప్రజల తీర్పు అది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది బ్రహ్మాండంగా. రేపు కూడా కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీలో జెండా ఎగిరేస్తాం. మున్సిపాలిటీకి సంబంధించి ఇప్పుడు ఏమేమి పనులు జరిగినాయి మరి 2 ఏళ్లలో? 2 ఏళ్లలో మున్సిపాలిటీలో ఏమేమి పనులు జరిగినాయంటే ఇప్పుడే ఇంటీరియర్ స్కూల్ 200 కోట్లతో వచ్చింది. తర్వాత హాస్పిటల్ ఒకటి తీసుకొచ్చాడు ఎమ్మెల్యే గారు. 100 పడకల హాస్పిటల్ ఒకటి వచ్చింది. తర్వాత మున్సిపల్ కోర్టు తీసుకొచ్చిండు. తర్వాత ఆడియో ఆఫీస్ వస్తుంది రేపు. తర్వాత ప్లే గ్రౌండ్, దాని ఏమంటారు, స్టేడియం
దాన్ని కూడా స్టేడియం కూడా అభివృద్ధి నిధులు తీసుకొచ్చిండు. ఇక అంతకన్నా మనకి ఏం కావాల్సింది? ఇంకా తాగునీరు కానీ రోడ్లు డ్రైనేజ్ అంతా బాగుందా? 100% బాగుంది. ఎక్కడ ఏ గల్లీ సీసీ రోడ్ ఉంటుంది.